పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ప్రస్తుత చిత్రాల్లో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి నిధి అగర్వాల్, బాబీ డియోల్ లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్న ఈ చిత్రం పవన్ కెరీర్ లోనే ఒక మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచింది. అయితే పలు కారణాల చేత ఆలస్యమవుతున్న ఈ చిత్రంకి కూడా సీక్వెల్ ఉందని ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ సినిమాపై ప్రచారం చేస్తున్న కొన్ని ఫేక్ వార్తలు తిప్పికొట్టారు. సినిమా ఆగిపోయింది అని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని దీనికి రెండో భాగం కూడా ఉందని కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ సినిమాకి సీక్వెల్ ఉందా లేదా అనే అంశంపై ఇప్పుడు సెన్సేషనల్ క్లారిటీ వచ్చేసినట్టే అని చెప్పాలి. చిన్నాతో విజయాన్ని అందుకున్న నటుడు సిద్ధార్థ్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అతను లేడీ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ మూవీ లాల్ సలాం. ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. అయితే ఐశ్వర్య రూపొందించిన స్క్రిప్ట్ పై సిద్ధార్థ్ ఆసక్తి కనబరిచాడని మరియు కొన్ని సర్దుబాటులను అభ్యర్థించాడని పుకార్లు వస్తున్నాయి. లాల్ సలాం సినిమా పరాజయం పాలైనప్పటికీ ఐశ్వర్యకు మరో అవకాశం వచ్చింది అని చెప్పాలి. మరి ఈ ఛాన్స్ ని ఆమె ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. సిద్ధార్థ్ ఇన్వాల్వ్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. ఆశిష్ ఇటీవల అద్వితను పెళ్లి చేసుకోవడం ద్వారా జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించాడు. ఈ రోజు ఆశిష్ మూడో సినిమా గురించి నిర్మాతలు పెద్ద అప్డేట్ ఇచ్చారు. సినిమాకి లవ్ మీ ఇఫ్ యు డేర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. సినిమా కాన్సెప్ట్ ని తెలియజేస్తూ ఘోస్ట్ లవ్ అనే హ్యాష్ట్యాగ్ తో టీం ముందుకు వచ్చింది. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. కథానాయకుడు దెయ్యంతో ప్రేమలో పడినట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు హ్యాష్ ట్యాగ్ ద్వారా చాలా స్పష్టంగా ఉంది. రీసెంట్ సెన్సేషన్ వైష్ణవి చైతన్య కథానాయిక. ఈ ఘోస్ట్ ప్రేమ కథకు అరుణ్ భీమవరపు రచయిత మరియు దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో తన డెబ్యూ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన రీసెంట్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం మంగళవారం. మరి సాలిడ్ ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అన్ని అంచనాలు అందుకుని మంచి వసూళ్లతో కూడా అదరగొట్టింది. మరి ఈ చిత్రం థియేటర్స్ తర్వాత ఓటీటీలో కూడా రిలీజ్ కాగా అందులోని అద్భుతమైన స్పందన అందుకుంది. అయితే రీసెంట్ గా స్టార్ మా టెలికాస్ట్ అయిన ఈ చిత్రం తాలూకా ఫస్ట్ టైం టెలికాస్ట్ టీఆర్పీ రేటింగ్ బయటకి వచ్చింది. మరి దీని ప్రకారం ఈ చిత్రం మొదటిసారి 8.3 రేటింగ్ పాయింట్స్ ని రాబట్టినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేశాయి. మరి రీసెంట్ టైంలో అయితే ఇది సాలిడ్ నెంబర్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా అజయ్ భూపతి సహా మధుర మీడియా వర్క్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ ని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న యానిమల్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తరువాత మరిన్ని చిత్రాలు చేస్తూ బిజీగా తన కెరీర్ లో దూసుకుపోతున్నారు. ఈ హీరోయిన్ పుష్ప రివ్యూలో నెక్స్ట్ కనిపించనున్నారు. సోషల్ మీడియాలో ఒక అభిమాని చేసిన పోస్ట్ కు హీరోయిన్ రష్మిక రెస్పాండ్ అయ్యారు. రష్మిక మందన్నకి కాబోయే భర్త ఎలా ఉండాలి అంటూ అభిమాని చెప్పుకొచ్చింది. తను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. తనకు కాబోయే భర్త మరింత స్పెషల్ గా ఉండాలి. తన భర్త విజయ్ దేవరకొండలా ఉండాలి. డేరింగ్ గా తనను ప్రొటెక్ట్ చేసేలా అంటూ చెప్పుకొచ్చారు. మేము తనను క్వీన్ అని పిలుస్తాం. అప్పుడు అతను కింగ్ లాగా ఉండాలి అని అన్నారు. ఈ పోస్ట్ కి స్పందిస్తూ అది ఖచ్చితంగా నిజమంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. It's not a game, it's a rich thing.